పిఠాపురం పట్టణంలో పురాతనంగా ప్రసిద్ధిగాంచిన కుంతి మాధవస్వామి కళ్యాణ మహోత్సవం దేవస్థానం కార్యనిర్వహణాధికారి నున్న శ్రీరాములు మరియు విహెచ్పి నాయకులు వెంకటేశ్వరరావు ఆలయ ప్రధాన అర్చకులు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నామని అన్నారు. భక్తులందరూ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కార్యక్రమాలను తిలకించాలని కోరారు. ఈ నెల 6 నుండి 13 వరకు స్వామివారికి పంచామృత అభిషేకం, శేషవాహనంపై ఊరేగింపు, రథోత్సవం, ఉప్పాడ సముద్ర తీరంలో స్వామివారికి చక్ర స్నానాలు, కుంకుమ పూజలు వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు చక్రవర్తుల నరసింహమాచార్యులు, కొండేపూడి శివ, మాజీ చైర్మన్ కంచర్ల రాంబాబు, కోళ్ల బంగారుబాబు, రాయవరపు తిరుమలరావు, దాసరి రాంబాబు, సురేంద్ర దత్త తదితరులు పాల్గొన్నారు. अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा. శ్రీమద్వికనస గురవే నమః. కాకినాడ జిల్లా పీఠికాపురం గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీభూషమైన కుంతి మహోత్సవం వారి యొక్క దేవస్థానం. కుంతి మహోత్సవం వారి ఈయన మనకి దేశంలో ఇలాంటి మాధవులు 5 ఉన్నారు. ఈ 5 కూడా ఇంద్రుడు ఏకకాలంలో స్థాపించాడు. కాశీలో బిందు మాధవస్వామి, ప్రయాగ వేణి మాధవస్వామి, ఇక్కడ మాధవస్వామి, కేరళలో సుందర మాధవస్వామి, రామేశ్వరం సేతు మాధవస్వామి. ఈ 5 కూడా ఇంద్రుడు ఏకకాలంలో స్థాపించాడు. అన్నీ కూడా స్వయంభూయే. అయితే కుంతి మాధవస్వామి అనడానికి కారణం ఏంటంటే ద్వాపరయుగంలో కుంతీదేవి పాండవులు ఈ దారి మార్గాన్ని వెళ్ళిపోతూ ఈ స్వామిని పూజించింది. ఈ విషయాన్ని మనకు ఎవరు చెప్పారంటే వ్యాస మహర్షి కాశీ విడిచిపెట్టి ద్రాక్షారామం ఇలా వెళ్ళిపోతూ మార్గ మధ్యలో ఆయన కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడు. అటు కుక్కుడేశ్వర స్వామిని దర్శించుకుని ఇక్కడ కుంతి మహోత్సవాన్ని దర్శించుకుని ఎవరు ప్రతిష్ఠించారా అని చెప్పేసి దివ్య దృష్టితో చూస్తాడు. అప్పుడైతే కృతయుగంలో నువ్వు ఇంద్రుడి చేత ప్రతిష్ఠించబడి ద్వాపరయుగంలో కుంతీదేవి చేత పూజింపడ్డావా కుంతి మాధవ అన్నాడు. వ్యాసుడంతటి వాడు కుంతి మాధవ అన్నాడు కాబట్టి మనం కూడా కుంతి మహోత్సవం అంటున్నాం. కృతయుగంలో ప్రతిష్ఠించాడు వ్యాసుడు, ఆయన మాట ఖాయమే. అయినప్పటికీ మనకి శిలాశాసనం ఇచ్చా చారిత్రాత్మకంగా మా స్వామి 6వ శతాబ్దం నుంచి ఇక్కడ దేవాలయం ఉన్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అంచేత ఇటువంటి యొక్క దేవాలయంలో మనకి క్రోధినామ సంవత్సర మాఘశుద్ధ నవమి గురువారం మొదలు తర్వాత మనకి 13/2/25 వరకు కూడా సప్తానిక దీక్షతోటి స్వామివారి కళ్యాణాలు రూపొందిస్తున్నారు. అయితే 6వ తారీఖున ఉదయం శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకము, రాత్రి 6 గంటలకి అంకురార్పణ, ధ్వజారోహణ ప్రతిష్ట జరుగుతాయి. మొన్నాడు అంటే 7వ తారీఖుని ఉదయం శుక్రవారం అయింది. ఆ రోజున స్వామివారి లక్ష్మీదేవికి పంచామృతాభిషేకము, ఆ స్థానంలో కుంతి మహాస్వామి, శ్రీదేవి, భూదేవి, లక్ష్మీదేవులని పెళ్లి కుమార్తెను చేయట అది జరుగుతుంది. మొన్నాడు 8వ తారీఖు ఉదయం స్వామివారికి శనివారం అవుతుంది. ఆవేళ పంచామృతాభిషేకము, విశేషమైన అలంకరణ, మధ్యాహ్నం 4 గంటలకి గజవాహనం మీద గ్రామోత్సవం, తిరిగి వచ్చిన తర్వాత రాత్రి 9 గంటలకి శ్రీ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. తర్వాత 9వ తారీఖున ఉదయం గొల్లు వాహనం మీద శ్రీ స్వామివారి యొక్క గ్రామోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత 10వ తారీఖుని రాత్రి పొన్నవాహనం మీద స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది. 11వ తారీఖుని రాత్రి 10 గంటలకు రథోత్సవం జరుగుతుంది. తర్వాత 12వ తారీఖున ఇక్కడికి మనకు 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఉప్పాడ సముద్రం వద్ద చక్ర స్నానము జరుగుతాయి. తర్వాత ఏంటంటే 13వ తారీఖుని స్వామివారికి ఉదయం పంచామృతాభిషేకము, తర్వాత రాత్రి 7 గంటలకి శ్రీ పుష్పయాగం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శనానికి ఇచ్చేసి ఆయన్ని దర్శించుకుని ధరించవలసిందిగా కోరుచున్నాము. ఈ దేవస్థానం ప్రాచుర్యత ఈ గ్రామంలోనే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా బాగా ప్రసిద్ధి చెందింది. దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు ఈ దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. వారికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేయటం జరుగుతుంది. కాబట్టి భక్తులు 50 మంది కూడా శ్రీ స్వామివారి కళ్యాణం 6వ తారీఖు నుంచి
13వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకు ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా పిఠాపురం శ్రీ కుంతి మహాస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇక్కడ ఈవో గారు, ఆలయ అర్చకులు, అలాగే కంచర్ల భక్త బృందం కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మేము అధికారులకి, పోలీసు వారికి తెలియజేస్తుంది ఏంటంటే, భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున బందోబస్తును కూడా మీ వైపు నుంచి ఇవ్వాలని, అలాగే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అలాగే వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా ఎలా అయితే ప్రతి భక్తుడు కూడా స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటారో వాళ్ళకి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా స్వామివారి రథోత్సవం 11వ తారీఖున జరగబోతున్నది. ఈ రథోత్సవంలో ఎంతో మంది మహిళలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ముఖ్యంగా పోలీస్ అధికారులు మేము కోరడం ఏంటంటే, ఎప్పుడైతే భక్తులు ఎక్కువ వస్తున్నారో అల్లరముక్కలు కూడా వీళ్ళని మహిళలను ఇబ్బంది పెడుతూ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పెడుతూ చాలా మంది మహిళలు బాధపడిన తంతు కూడా నేను గత సంవత్సరం కూడా చూడడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారిని మేము ముఖ్యంగా అడుగుతుంది ఏంటంటే, మద్యం షాపుల్ని ఆ రోజు క్లోజ్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. అలాగే నుంచి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరి యొక్క సేఫ్టీ రీత్యా, వాళ్ళందరికీ భక్తి రీత్యా అన్ని కూడా మన సదుపాయంగా అక్కడ హిందూ సంఘాలు కానీ అందరూ కూడా తోడ్పాటు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా వైభవంగా నిర్వహించుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ, కుంతిమాలోని కళ్యాణాన్ని అందరూ కూడా వచ్చి వీక్షించండి, స్వామివారిని దర్శించండి, రథోత్సవంలో పాల్గొని తమ యొక్క జీవితాలని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుచు. నమో నారాయణ.